Hello everyone, welcome to San Food Labs. Today I gonna show you how to make దొండకాయ ఫ్రై. తక్కువ ఆయిల్ తోటి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్ వేడి చేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇందులో 2 టీ స్పూన్స్ చనా దాల్ పచ్చిశనగలు, 1 టీ స్పూన్ ఉర్ద్ దాల్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర క్యూమిన్ సీడ్స్ యాడ్ చేసి ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 1 టీ స్పూన్ నువ్వులు, వీటిని ఒక 1 or 2 మినిట్స్ ఫ్రై చేసి వీటిని బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పీనట్స్, వేరుశనగల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇలా దొండకాయని స్లైసెస్గా కట్ చేసుకుందామండి. నేను ఒక 1/2 kg తీసుకున్నాను. ఈ స్లైసెస్ని ఇప్పుడు మనం ప్యాన్లో వేసుకుందాం. వీటిని మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ వాడట్లేదండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని దీనిని లిడ్ తోటి కవర్ చేసుకొని ఒక 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకో. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, వెల్లుల్లి రెబ్బలు ఒక 10, 1/2 టీ స్పూన్ సాల్ట్, వీటన్నిటిని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకుందాము. దొండకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగలు అండ్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 1 or 2 మినిట్స్ కవర్ చేసి మసాలా అంతా ముక్కలకి పట్టించుకుందాం. ఫైనల్గా చాప్ చేసిన కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకుందామండి. దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై బై. మరో వీడియోతో మీ ముందు ఉంటాను.